ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా సాలరీస్ పెరగాల్సిన అవసరం ఉంది. నేను మొన్ననే చెప్పినా ప్రతి విషయం ప్రతి ఊర్లో చెప్పలేము. తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా మీకు వేతనాలు ఇప్పిస్తాం. కొన్ని ట్యాక్సులు రద్దు చేయడం ద్వారా సంస్థను కాపాడదాం. ఆ విధంగా తీసుకొని పోదామని మనవి చేస్తూ Now there so many states there is no RTC, you know. Madhya Pradesh there is no RTC. Chhattisgarh there is no RTC. Kerala only 300 బస్సులు ఉన్నాయి. పోతా ఉంది రోజుకింత. అన్బియరబుల్ అయితే ఏం చేస్తారండి ఎవరైనా కూడా? 5 రూపాయలు ఇచ్చే పరిస్థితులు 500-600 కోట్లు ఓడిస్తాడా బాబు? ఎక్కడియాలి? నువ్వు ఆల్రెడీ 2800 కోట్ల అప్పు నువ్వు 700 కోట్ల లాస్ నువ్వు పర్ ఇయర్. వాళ్ళు ఇష్టం కదా. సమ్మెకు పోతే మనం అటే పోతే ఎవరు బాధ్యత వహించాలా? సమ్మెకు పోయినోడే బాధ్యత వహించాలా? మేము పోదలుచుకున్నామంటే ఎవరు కాపాడతారండి? ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం మంచిది కాదండి. ఆర్టీసీని లాభాల్లోకి తేవడం ఇట్స్ డూయబుల్, ఇట్స్ నాట్ అన్డూయబుల్. చేయగలిగి ఉండి వాళ్ళు చేస్తలేరు కాబట్టి అది వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. కార్మికులు ఏంది, యాజమాన్యం ఏందని ఇద్దరు కలిసి మునుగుతారు కదా, మునిగినాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.